సింగర్ రాహుల్ సిబ్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాత బస్తీ కుర్రాడు రాహుల్ సిబ్లిగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సన్మానించాల్సిన అవసరం ఉంది, నజరానా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ సిబ్లిగంజ్ కు 10 లక్షల రూపాయల నజరానాను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడుతుంది. తనకి ₹1 కోటి నగదు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఇద్దాం ప్రభుత్వంలో. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్లకు గెలిచే అవకాశం రాదు, పోటీలు ఉండే అవకాశం అసలే రాదు. అట్లాంటి గెలిచి యువతకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డ రాహుల్ సిబ్లిగంజ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే పర్సనల్ గా మనకు ఉండే రిలేషన్తో తను ఈ కార్యక్రమానికి వచ్చిండు. నిజంగా ఈ రాష్ట్రం యువత ఈరోజు ఆదర్శం. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి PCC అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిబ్లిగంజ్ కు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ₹1 కోటి నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిబ్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిబ్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిబ్లిగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆ మేరకు ఇవాళ పాత బస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు. స్వయం కృషితో హైదరాబాద్ నుంచి ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్ ను గౌరవిస్తామని రేవంత్ గతంలో తెలిపారు. ఇటీవల గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలోనూ సింగర్ కు ఏదైనా కానుక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టిని ముఖ్యమంత్రి కోరారు.